ఈ నెల 30న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడానికి స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. అనంతరం 13 అంశాలకు ఆమోదం తెలిపింది. సిటీలో ఉన్న నాలాల డీ సిల్టింగ్ పనులు, జూ పార్క్, ఆరంగర్ ఫ్లైఓవర్కు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్ప్రెస్ వేగా పేరు పెట్టేందుకు ఆమోదం తెలిపింది కమిటీ. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో సీఎస్ఆర్ పద్ధతిలో గ్రీనరీ ఏర్పాటు చేయనున్నారు. సిఆర్ఎంపీ ఫేజ్ 2 కింద 744 కిలోమీటర్ల రోడ్డు నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేందుకు ఆమోదించారు. హెచ్-సిటీ ప్రాజెక్టులో సిటీలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలకు 7,032 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ప్రభుత్వ ఆమోదం కోసం సిఫార్సు చేయనున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన మీర్పేట్ హత్య కేసు మిస్టరీ వీడలేదు. భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్లో ఉడకబెట్టిన భర్త కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య కేసును ఛేదించేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురుమూర్తి నిజంగానే భార్యను కిరాతకంగా హత్య చేశాడా, లేక ఆమెను ఎక్కడైనా దాచి ఉంచాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. క్లూస్ ను, సైంటిఫిక్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరిస్తున్నారు. గురుమూర్తి చెప్పే దాంట్లో నిజాలను నిగ్గు తేల్చనున్నారు పోలీసులు. భార్యతో మనస్పర్ధలు, ఆ తర్వాత గొడవలు, చివరికి అత్యంత దారుణ హత్య సంచలనంగా మారింది. ఈ యథార్థ ఘటన నగర శివారు ప్రాంతమైన రాచకొండ కమిషనరేట్లోని మీర్పేట్లో కలకలం రేపుతోంది. భార్యను చంపి ముక్కలు చేసిన తర్వాత ఆ మాంసం ముద్దలను కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న జిల్లెలుగూడ చందన చెరువులో కలిపివేశాడు. ఈ కేసులో ప్రస్తుతం గురుమూర్తి పోలీస్ కస్టడీలో ఉండగా హత్యకు సంబంధించిన సంచలన విషయాలు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్యపై గురుమూర్తి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగా సంక్రాంతి పండుగకు 2 పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించాడు. అదే రోజు అంటే ఈ నెల 13న రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపంలో మాధవి తాలిబొట్టును తీసి గురుమూర్తి మొహంపై విసిరేసింది. దీంతో రగిలిపోయిన గురుమూర్తి ఆమె తలను గోడకేసి బాదాడు. తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగులో మాధవి కుప్పకూలి చనిపోయిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ప్రస్తుతం డిఆర్డీఓలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పుడు ఆర్మీలో ఉన్న గురుమూర్తి 35 ఏళ్ల వయసుకే రిటైర్ అయ్యాడు. హైదరాబాద్ మీర్పేటలోని ఓ అపార్ట్మెంటులో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అవి కాస్త పెద్దవై దారుణ హత్యకు దారితీసింది. భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవులని ఎంచుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈ నెల 13న తన పిల్లలను పంపించేశాడు. అపార్ట్మెంట్లోనూ చాలా మంది పండక్కి ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా భావించిన గురుమూర్తి భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ నెల 16న అత్తామామలకు ఫోన్ చేసిన గురుమూర్తి భార్య మాధవి గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిందని చెప్పాడు. మీ దగ్గరకేమైనా వచ్చిందా అంటూ తనకేమీ తెలియనట్లు మాట్లాడాడు. వారు తమ దగ్గరకు రాలేదని సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు, కంగారు పడుతున్నట్లు నటించాడు. కానీ పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్లినట్లు కనిపించింది, కానీ తిరిగి బయటకు రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఒక్కో విషయం బయటకు వస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యారు. హత్య జరిగింది, కానీ శవం ఆనవాళ్లు లేవు. చంపింది ఎవరో తెలుసు, కానీ నిరూపించే పక్కా ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్గా మారింది. మర్డర్ నుంచి ఎస్కేప్ కావడం కోసం మిలిటరీ తెలివితేటలు వాడాడు ఈ సైకో. ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా జనవరి 16 తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి
ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. గురుమూర్తి పోలీసులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఒక్కడే భార్యను ముక్కలుగా చేయడం, ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించకుండా క్లీన్ చేయడం, శరీర భాగాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టడం, చెరువులో విసిరేయడం సాధ్యమయ్యే పని కాదని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఇంట్లో కానీ, జిల్లేలుగూడ చెరువు సమీపంలో కానీ కనిపించలేదు. నిందితుడు గురుమూర్తి చెప్పిన కన్ఫెషన్ కు ఆధారాలు మ్యాచ్ కావడం లేదు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీర్పేటలో మాధవి హత్య ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపి మాధవిని అత్యంత కిరాతకంగా చంపిన ఆమె భర్త గురుమూర్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళా సంఘం సభ్యులు. గురుమూర్తిని ప్రజా కోర్టులో శిక్షించాలని కోరారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక మాధవి హత్య, మహిళా సంఘాల స్పందనపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ మీర్పేటలో గృహిణి మిస్సింగ్ కేసు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. కొంతమంది మహిళా సంఘాల నేతలు కూడా ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి జరిగినటువంటిది మిస్సింగ్ కేసులో హత్య కోణం ఉందా లేదా అని తెలుసుకునేటువంటి అంశాల గురించి కూడా చాలా మంది మహిళలు అయితే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. మనతో ప్రస్తుతం మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళా సంఘాల నేతలు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహిళా సంఘాలకు సంబంధించిన వివరాలు ఏంటి? మేము ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చినాం సార్. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలుసుకొని మేము ఐద్వాగా రావడం జరిగింది. ఎంత దారుణమైన సమస్యనో అది చెప్పడానికి మాకు కూడా నోరు రావడం లేదు. ఒక మహిళను చంపి అదేవిధంగా తన 100 ఏళ్ల జీవితాన్ని ఆగం చేసి భర్త రేపు దాంపత్య జీవితాలు లేకుండా చేసేటట్టు మనకు చాలా ఇబ్బందికరంగా కానొస్తుంది. ఇది ఎక్కడ చూసినా ఏ మండలాల వైజ్గానైనా జిల్లాల వైజ్గానైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ మహిళనన్నా ఎట్లా స్పందిస్తుంది అనేది మాకు బాధాకరమైన విషయము. అదేవిధంగా మిస్సింగ్ కేసు అని రావడం చూడు అతడు, అదేవిధంగా అమ్మాయిని చంపినా అని చెప్పడం చూడు ఏ విధంగా ఉన్నదో, అలాంటి వ్యక్తిని మనం అసలు ఏమనాలనో ఎక్కడ ఏం చేయాలనో కూడా మనకు అర్థమవుతలేదు. అదేవిధంగా అతన్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మేము రంగారెడ్డి జిల్లా ఐద్వా జిల్లా బాధ్యులమండి మేమందరం. నా పేరు ఎస్ విజయలక్ష్మి. అయితే ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం అండి. మహిళల పట్ల అసలుకు ఇప్పటికే ఇన్ని రకాలుగా వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఒక విచిత్రమైన కేసుగా కనబడతా ఉంది. ఇంత విచిత్రమైనటువంటి అంటే కుక్కర్లో వేసి ఉడకబెట్టారని చెప్పి, తర్వాత ఎముకలు ముక్కలు చేసి నీళ్ళలో వేశారని చెప్పి, అంటే ఇది ఏం సంకేతం వెళుతుంది? రేపు జనాలకు మహిళలు భూమి మీద తిరిగేటువంటి ఇది ఉందా లేదా, జనాలలో ఎలాంటి సంకేతం వెళుతుందనేటువంటిది మాత్రం చాలా భయభ్రాంతులకు లోనవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఏదేమైనా కూడా దీని మీద పరిశీలన చేసి డిపార్ట్మెంట్ ఇప్పుడే సిఐ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా గట్టిగా పరిశీలన చేసి అతన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంటే ప్రభుత్వం కూడా దీన్ని ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఏదో జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఇదిలో వదిలిపెట్టకుండా దీని మీద గట్టి చర్యలు అనేది తీసుకున్నట్టయితే అప్పుడు జనాలకు భయం అనేది ఉంటుంది ఇట్లాంటి కేసుల విషయంలో. ఆ వ్యక్తి వల్ల భవిష్యత్తులో ఇంకోసారి ఇలా చేయకూడదనేటువంటి పరివర్తన వచ్చేటట్టుగా మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. వాళ్ళని చంపేశారనుకోండి, ఆ నిమిషంతో అది అయిపోతుంది, జనాలు మర్చిపోతారు, ఆ ఘటన కూడా అంతటితో అయిపోతుంది. అట్లా కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ప్రభుత్వం చర్యలు తీసుకొని మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఐద్వాగా భావిస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ మనం గమనిస్తే గత 4 రోజుల నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితుడు గురుమూర్తి ఇచ్చినటువంటి ఏదైతే వివరాలు ఉన్నాయో వాటి ఆధారంగా కేవలం టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రమే ఇటు నిందితుడు గురుమూర్తి నుంచి పోలీసులు తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ హత్యకు సంబంధించి
సంబంధించి ఆనవాళ్లు కానీ ఎలాంటి ఆధారాలు కానీ పోలీసులకు ఇప్పటివరకు లభించలేదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు క్లూస్ టీంతో పాటు ఫోరెన్సిక్ టీం కూడా ఈరోజు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో సుమారు 3 గంటల పాటు కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఆ యొక్క గురుమూర్తి మాధవి దంపతుల నివాసం ఉన్నటువంటి ఇంట్లో కూడా క్షుణ్ణంగా అణువు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఈ యొక్క కేసును ఖచ్చితంగా పోలీసులు ఛేదిస్తామని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులకు కూడా ఒక వంతు సవాల్గా ఇటు గురుమూర్తి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, అంటే తను హత్య చేశాను కానీ ఆధారాలు లేకుండా హత్య చేశాను అని చెప్పేసి చెప్పడంతో పాటు తాను చెప్పినటువంటి వివరాల ఆధారంగా తనపై ఎలా కేసు నమోదు చేస్తానన్నటువంటి ఒక ప్రశ్నలను కూడా పోలీసులపై సంధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో పోలీసులు మరింత లోతుగా ఈ యొక్క కేసును అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి విచారణ మొత్తం పూర్తి చేసిన అనంతరం అయితే నిందితుడిని త్వరితగతిన శిక్షించాలని ఇటు ప్రజా సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ శివతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ క్లోజింగ్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 4 రోజులు 100, 400 మీటర్ల రన్నింగ్, టగ్ ఫర్ వార్, గుర్రాల జంపింగ్ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు సిఎస్ శాంతికుమారి, సివి ఆనంద్. ముగింపు కార్యక్రమంలో డ్యాన్సులు, దేశభక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రోగ్రాంలో పోలీసులు, అధికారులు, క్రీడా ఉద్యోగులు పాల్గొన్నారు. 24 గంటలు పని ఒత్తిడిలో ఉండే పోలీసులు ఇలాంటి ఆటల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు సిపి సివి ఆనంద్. Telangana government's remarkable initiative, the Telangana Young India Sports University. The first of its kind university aims to provide world-class infrastructure and training facilities, focus on sports education, research and innovation, nurture budding athletes with advanced coaching methods and exposure to global best practices, promote collaboration with national and international sporting bodies, ensure inclusive development by identifying talent from rural and urban areas. The establishment of this university marks a historic step in realizing Telangana's vision of becoming a hub for sporting excellence in India. ఈ సిబ్బందిలో వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద స్పోర్ట్స్ మీట్ అని చెప్పారు. ముఖ్యంగా సిటీ పోలీస్ అనేది మనందరికి తెలుసు. 24 గంటల పాటు మనం టెన్షన్లో ఉంటాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దొంగతనాలు, విఐపి విజిట్స్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. రాష్ట్రానికి రాజధాని, మన దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ. లక్షలాది మంది వచ్చి వెళ్తుంటారు నగరం నుండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. శాంతి భద్రతలు కాపాడాలి, నేర నియంత్రణ చేయాలి, ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం 4 రోజుల పాటు ఈ విధంగా ఉల్లాసంగా, ఆనందంగా స్పోర్ట్స్లో పాల్గొంటూ గడిపామంటే మీ అందరి కోఆర్డినేషన్, కోఆపరేషన్. అస్సాంను పెట్టుబడులకు గమ్యస్థానంగా చేయడం కోసం హైదరాబాద్లో ఇన్వెస్టర్ మీట్ కండక్ట్ చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో అడ్వాంటేజ్ అస్సాం పేరుతో రోడ్ షో నిర్వహించారు. దీంతో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించామని అస్సాం అడిషనల్ చీఫ్ సెక్రటరీ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, టూరిజం, ఏరోస్పేస్ వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు అస్సాం అనువైన రాష్ట్రమన్నారు. ఈ కార్యక్రమంలో అస్సాం ఎడ్యుకేషన్ మినిస్టర్ రానోస్తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు. Officers have already detailed you, already briefed you about the different government policies, including the latest Unnati policy. And all of you have been given a pen drive where these policies are available. I request you to go through and connect with our officers. I must tell you, when Himanta Biswa Sarma's government has changed the infrastructure scenario, changed the education, changed the other service sectors, he has also changed governance in Assam. He has also changed the bureaucracy. It is a new government. It is a new bureaucratic system in Assam. And is also a state which has a lot of, and the culture is very, very vibrant.
ప్రతి విలేజ్లో యూ విల్ నాట్ బిలీవ్ ఎవ్రీ గర్ల్ నోస్ హౌ టు డాన్స్ అండ్ సింగ్. ఆపలేము. సో ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ వెరీ వైబ్రెంట్ కలర్ఫుల్ ప్లేస్. అండ్ నేను చూసేది ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీస్ చాలా డెవలప్ కావచ్చు. ఇప్పుడు ద లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ కమింగ్ టు నార్త్ ఈస్ట్. అస్సాం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్సెంటివ్స్లో 150% to 200% మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్. అందుగురించి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ కర్మభూమి జన్మభూమిని ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ ఇక్కడ ఇన్వెస్టర్స్కి బెనిఫిట్, ఆ రీజన్కి కూడా బెనిఫిట్, ఇద్దరి బెనిఫిట్ గురించి మనం ఈ ఈవెంట్. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెసే అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల అధ్యక్షులకు, కౌన్సిల్ మెంబర్లకు, బూత్ అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. దేశ రక్షణ కోసం సైనికులు ఎలా పనిచేస్తారో బూత్ కమిటీ అధ్యక్షులు బీజేపీ కోసం అలా పనిచేయాలని సూచించారు. మాజీ మంత్రి కేటీఆర్ భూములకు అక్రమంగా కంపెనీలకు అమ్ముకున్నారని ఆరోపించారు. దేశంలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పవర్లు ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ వచ్చింది. అయితే ఇటువంటి పరిస్థితుల నమ్మకం పోతుంది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మీద, టీఆర్ఎస్ మీద. నిజమైన రాజకీయ యాక్టివిటీ మేము ఊరు తిరిగినాము, ఇప్పటి సార్ మొదలవుతున్నాయి. కానీ మా పార్టీ నిర్మాణం మొత్తం కింద నుంచి మీద వరకు అయిపోతుంది. మా మీద ఎన్నో ఆరోపణలు ఉండే, మేము అంబేద్కర్కు వ్యతిరేకము, మేము రాజ్యాంగానికి వ్యతిరేకము, మేము దళితులకు వ్యతిరేకమని. ఇప్పటి సంది ఇవి సైన్స్ ఎందుకంటే ఏదైనా చూడండి, అంబేద్కర్ను అవమానించింది, అంబేద్కర్ను ఓడగొట్టింది, అంబేద్కర్ను మూలకేసి అంగదొక్కింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క జాగలో. బీసీ కార్పొరేషన్కు 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో పాల్గొన్నారు. 30 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పాలక మండలిని నియమించాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ పోస్టులను గతంలో రద్దు చేశారని వాటిని వెంటనే పునరుద్ధరించాలన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లకు 250 కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. అన్యాయం జరుగుతుంది. బీసీ నన్ను చిన్న చూస్తున్నారు. మన రాజ్యం రావాలి, మనల్ని ముఖ్యమంత్రి కావాలని మన మంచి ఆశయంతో మనకంటే రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో సాహసంతో దుంకారు. నేను ఇతర బీసీ ఉద్యోగులకు కూడా చెప్తున్నా, మీరు అలా పక్కసేపటి పట్టుకుంటా ఉండుంటే మీ శక్తియుక్తులను బీసీ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా అయిందో అట్లా రావాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో డిఎస్పీకి రాజీనామా చేశారు. అనేక మంది టీచర్ ఉద్యోగాలకు రాజీనామా చేశారు, గ్రూప్ 1 ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అట్లే బీసీ ఉద్యోగులు కూడా మేధావులు. మీరు రాకపోతే అంతా వీళ్ళే వస్తుంటారు. పొలిటికల్ లీడర్లు ముఖ్యమైనటువంటి బీసీ ఉద్యోగులు రాజీనామా చేసి బీసీ వాదానికి మద్దతుగా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, బీసీ వాదం ఎంతవరకు పోయిందంటే ఊళ్ళల్లో ఇప్పుడు లోకల్ వాళ్ళు రిజర్వేషన్ ప్రభుత్వం భయపడుతుంది. అందుకే ప్రతి పార్టీ బీసీ వాదం ఎత్తుకుంది. టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతి పార్టీ బీసీ వాదం ఎత్తుకొని మేము బీసీలను ఉద్ధరిస్తామని సన్నాయి నొక్కుతున్నారు. మేము బీసీ వాదం అన్ని పార్టీలు పలకడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు ఇప్పటికైనా గుర్తెరిగి బీసీ వాదాన్ని భుజాన్ని ఎత్తుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం, స్వాగతం చేస్తున్నాం. కానీ చిత్తశుద్ధితో పోరాడండి. ఎందుకంటే ప్రజలు నమ్మాలి. బీసీ వాదంకు మీ త్యాగాలు కనిపించాలి. మీ పోరాటం తెగించి పోరాటాలు చేయాలి, దీక్షలు చేయాలి, సత్యాగ్రహాలు చేయాలి. నామకే వాస్తే ప్రచారం కాదు, పత్రికలలో ప్రచారం, టీవీలలో ప్రచారం చేస్తే సరిపోదు. అందుకే ప్రభుత్వం వెంటనే దిగిరావాలని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. మీరు వచ్చి 1 year లోపల ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. అందుకే బీసీ కార్పొరేషన్కు 4,000 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు 2,000 కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు.
మహిళలకు పురస్కారాలు ఇవ్వడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వచ్చే మహిళా దినోత్సవం రోజున పురస్కారాలు అందజేస్తున్నది నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్. బంజారాహిల్స్లోని కార్యాలయంలో ఆదర్శ మహిళా పురస్కారాల పోస్టర్ను ఆవిష్కరించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ మెంబర్స్, మహిళలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు వివేక్. మా వివేక్ వెంకటస్వామి గారిని కలవడం జరిగింది. మా నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ 10th యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున. ఆ రోజున మా కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. దాని గురించి సార్తో పోస్టర్ లాంచింగ్ అండ్ ఆ రోజు ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. సో మహిళా దినోత్సవం రోజున మహిళలతో కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో మా టీం మెంబర్స్ అందరం డిసైడ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు మా స్వర్ణమాల జ్యువెలరీస్ వాళ్ళు అండ్ ఇమడి జ్యువెలరీస్ వాళ్ళు, నెక్స్ట్ జేవేవిఎస్ పట్టు చీరల వాళ్ళు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు, జీజీఐ వీళ్ళందరూ, ప్రత్యేకంగా కొల్లం శ్రీనివాసరెడ్డి గారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సెల్వెల్ సుబ్బారావు గారికి అందరికీ పేరు పేరున మా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సో ఈ కార్యక్రమానికి మహిళలందరూ అత్యధికంగా పాల్గొని కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ దాంట్లో ఒక సర్వీస్ ప్రోగ్రామ్ కూడా అనుకున్నాము. దానితో పాటుగా 10 మంది 10th ఇయర్ సందర్భంగా వివిధ రంగాల నుంచి 10 మంది మహిళల్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఆదర్శ మహిళా పురస్కారాలు అందిస్తున్నాము ఆ రోజున. సో ఈ కార్యక్రమాన్ని మీ అందరూ మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మాది స్వర్ణమాల జ్యువెలర్స్, మదీనాగూడ, చందానగర్ అండి. సో నల్లమల్లి మహిళా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉమెన్స్ డే సెలబ్రేషన్ March 8th రోజు చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి గారి ఆఫీస్కి వచ్చి అని లాంచ్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ని. సో ఈ నల్లమల్లి ట్రస్ట్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా అభినందనలు. మరియు వీళ్ళందరూ లేడీస్ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రామ్కి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపాలిటీ హైదర్ షా కోర్టు ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సభకు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను ప్రకటించారు. అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం 2114, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1245 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు కమిషనర్ శరత్ చంద్ర. ఇప్పుడు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ఈ వార్డు సభల్లో చదివి వినిపించాల్సినటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల మేరకు వార్డు సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ లిస్టులో ఎవరి పేరైతే లేదో వాళ్ళు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి పట్టణంలోని ప్రజలందరూ వందలాదిగా దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు రేషన్ కార్డుల కోసం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం. వచ్చినటువంటి దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ చేయడం, వాటిని వెరిఫై చేయడం, అర్హులకు ఈ యొక్క సంక్షేమ ఫలాలు అందే విధంగా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరు కూడా ఇల్లు రాలేదనో, రేషన్ కార్డు రాలేదనో, లేదా ఇంకేదో అని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు రాకున్నా రేపైనా వస్తుంది, రేపు రాకున్నా ఎల్లుండైనా వస్తుంది. అనునిత్యం ఇది రాబో 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ ఆదేశాల మేరకు ఈ మొత్తం కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో పేదలకు సంక్షేమ పథకాలన్నీ కూడా అందే విధంగా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎల్బీనగర్, మన్సూరాబాద్లోని హరినా వనస్థలి నేషనల్ పార్క్ స్థలాన్ని ప్రైవేటు ల్యాండ్గా చూపిస్తూ కొంతమంది అమ్మకాలు జరుపుతున్నారని అన్నారు శంషాబాద్ డీఎఫ్ఓ విజయానంద. సర్వే నెంబర్ 7లోని 582 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తమదే అని యూసఫ్ ఖాన్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసపోవద్దని సూచిస్తున్నారు రెవెన్యూ అధికారులు. అంటే స్టాంప్ పేపర్ల మీద అనామతుగా మా నేషనల్ పార్క్ లో ఒకటే ప్లేసుని చూపించి ఇంత అని అమౌంట్ తీసుకొని దాదాపు 50,000 మంది దగ్గర తీసుకొని రోజు హైకోర్టులో 200 మందితోటి కేసులు వేస్తున్నాడు కానీ అవన్నీ డిస్మిస్ అవుతున్నాయి, క్లియర్ గా డిస్మిస్ అవుతున్నాయి. ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా తెలుసు 1954 నుంచి కూడా ఇది సర్కారీ జంగలాత్ అని రాసి ఉన్నది క్లియర్ గా. కాస్కా పానీలు కూడా మన దగ్గర ఉన్నాయి.
1994 మనకు నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది. అప్పటి నుండి కూడా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మనకు వాకర్స్, ఇవన్నీ కూడా మనకు డీర్స్ కూడా ఇక్కడ డీర్ పార్క్ కూడా ఏర్పరచడం జరిగింది. అటువంటి పార్కును ఇవాళ మాది అని చెప్పి ఆయన బ్లఫ్ గా మొత్తం మందిని మోసం చేసేసి ఆ ల్యాండ్ను అమ్మినట్టుగా చూపించి నేను 26 నాడు జెండా ఎగిరేస్తాము మీరందరూ మొబిలైజేషన్ కాండి అని అంటే, ఒకవేళ అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. మా మదర్ పట్టేదారు అని చెప్పి ఆయన ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నాడో ఆ హనీఫాబీ ఏ రోజున క్లెయిమ్ చేసిన దాఖలాలు లేవు. మరి ఆమె ఎప్పుడో 98లో చనిపోయినట్టుగా తెలిసింది మనకి. దాని తర్వాత ఆమె లీగల్ హెయిర్స్ అని చెప్పి కొంతమంది ఈ 582 ఎకరాలు మాదే, మా తల్లిగారిదని చెప్పి క్లెయిమ్ చేయటము చాలా అన్యాయము. మరి ఈ సర్కారీ భూమి మీద ప్రజలని ఇట్లా తప్పుదో పట్టిస్తూ వాళ్ళు ఎవరికైతే వీళ్ళు ఈ ఇవన్నీ దొంగ మాటలు చెప్పి ఏదైతే వాళ్ళతోటి ఈ అగ్రిమెంట్ సేల్ ఏదైతే చేశారో, సమ్ గిఫ్ట్ డీడ్లు అని అవన్నీ ఏవో చేశారో, ఇవన్నీ కూడా వీళ్ళందరితోటి కూడా హైకోర్టులో ఎన్నో కేసులు వేయించడం జరిగింది. సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ పేరిట జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని శాఖలలో హాలిడే మార్ట్ను నిర్వహిస్తున్నామని సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవి ప్రవీణ్ తెలిపారు. ఇప్పుడు 13 కొత్త నగరాల్లో విస్తరిస్తున్నామని తెలిపారు. ఈ హాలిడే మార్ట్లో భారీగా డిస్కౌంట్ ఆఫర్లను కస్టమర్లకు అందించాలని నిర్ణయించామన్నారు. ప్రతి బుకింగ్పై డిస్కౌంట్తో పాటు లక్కీ డ్రాను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి కియా కార్, బైక్స్, మోట్, సింగపూర్ టూర్, 10 గ్రాముల బంగారం అందిస్తామన్నారు ఏవి ప్రవీణ్. ఒకటి, మాది 54 సంవత్సరాలుగా ఎలాగైతే ఈ యొక్క యాత్రికులు మా కంపెనీ పట్ల ఉన్న విశ్వాసంతో, అభిమానంతో కంటిన్యూగా వస్తున్నారో అన్ని సంవత్సరాలుగా, ప్లస్ మీలాంటి ప్రెస్, టీవీ వాళ్ళు కూడా సహకారం ఎంతో చెప్పలేము అన్నమాట. అనేక రకమైనటువంటి ముఖ్య నగరాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ, తర్వాత కరీంనగర్, అలాగే తమిళనాడులో కోయంబత్తూర్, చెన్నై, అలా కర్ణాటకలో హుబ్లీ, బెంగళూరు ఎట్సెట్రా, సౌత్ ఇండియాలో ప్రముఖ నగరాలు అన్నింటిలో కూడా ఈ నెలలో, ఈ వారంలోనే హాలిడే బజార్స్ ఏర్పాటు చేస్తున్నామండి. వరంగల్, ఖమ్మం మధ్యలో ఉన్నట్టు మహబూబాబాద్లో కూడా మొదటిసారిగా పెడుతున్నాం హాలిడే బజార్. స్పందన అనేక రకాలుగా, అనేక ఊళ్ళ నుంచి, టౌన్ నుంచి ఫోన్లు వస్తున్న సందర్భంతో వీటన్నిటికి కూడా మేము ప్రాకి ముందుకు పెడుతున్నాం. 24th, 25th, 26th జనవరి కొన్ని ప్లేసెస్లో లైక్ కాకినాడ, భీమవరము, చీరాల, కర్నూలు, కడప, హిందూపూర్, తిరుపతి, ఖమ్మం, సూర్యాపేట, కోయంబత్తూరు, హుబ్లీలో మేము హాలిడే మార్ట్ అక్కడున్న హోటల్స్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి. సో అక్కడ మీరు ట్రావెల్ ప్లాన్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఈ వీక్ నుంచి కానీ నెక్స్ట్ మంత్ నుంచి కానీ మీరు మా ప్లేస్లో సంప్రదించండి. మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు పాస్పోర్ట్ లేకపోయినా మీకు పాస్పోర్ట్లో హెల్ప్, ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళేవాళ్ళు పాస్పోర్ట్ లేకపోయినా మేము పాస్పోర్ట్ హెల్ప్ చేస్తాం, మనం వీసా కూడా ఇప్పిస్తామండి. అదే రకంగా మీకు మొత్తం ఎండ్ టు ఎండ్ ప్యాకేజ్ స్టోర్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చెన్నై నుంచి బెంగళూరు నుంచి వెళ్ళేవాళ్ళు బెంగళూరు నుంచి, లేదా హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ టూర్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సౌత్ ఇండియన్ టూర్ మేనేజర్ కూడా మా గ్రూప్తో పాటే ట్రావెల్ అవుతాడు. మనకి యూరోప్, యుఎస్, తర్వాత కాంబోడియా, వియత్నాం, ఇవన్నీ ఏంటంటే బుకింగ్స్ అనేవి చాలా వరకు వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్, మే అనేది ఏంటంటే మనకి పీక్ టైం, అందరికీ చాలా వరకు హాలిడేస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని డిపార్చర్స్ మోర్ దాన్ 75% అనేది ఆక్యుపేషన్ అయిపోయింది. వీల్ స్టార్ట్ ద వీసా ప్రాసెసింగ్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్ అనమాట. అది లాస్ట్ 1 month నుంచి, అంటే డిసెంబర్ 1st నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు జరిగింది. తర్వాత మళ్ళీ హాలిడే మార్ట్ అని దాన్ని ఎక్స్టెండ్ చేసిన, డిపెండ్ అపాన్ ఇట్స్ క్లయింట్ డిమాండ్. అది జనవరి నుంచి ఇప్పటివరకు, 1st నుంచి ఇప్పటివరకు జరిగింది. బట్ ఈ ప్లేసెస్ అంటే ఇప్పటివరకు జరిగిందంతాను ఓన్లీ మా ఆఫీసెస్లో అవుట్ ఆఫ్ సౌత్ మొత్తం ఏంటంటే 16 బ్రాంచెస్ ఉన్నాయి. సో అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఈ 3 రోజుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏవైనా బుకింగ్ చేసుకుంటే ఈ టూర్స్, దీనికి కూడా ఒక చిన్న ఆఫర్ ఉందండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం ఈ 3 daysలో, వెళ్ళేటప్పుడు మనం ఈ ప్రోగ్రామ్స్ చూసేటప్పుడు ఏంటంటే
మనకి ఓకే నచ్చింది, కాకపోతే మనం డిసైడ్ చేసుకోవడానికి ఒక 3-4 డేస్ వీక్ డేస్ కావాలని అడిగారు అనుకోండి, ఆ టైంలో ఏంటంటే అట్లీస్ట్ పే 5,000 రూపీస్ టోకెన్ అడ్వాన్స్. వరదల నుంచి 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు ఒకటి, దోపిడీ దొంగల్ని పట్టించిన చెట్టు మరొకటి. ఇలా హైదరాబాద్లో దేనికవే ప్రత్యేకమైన 2 పురాతన వృక్షాలున్నాయి. ఈ చెట్ల పరిరక్షణ కోసం వటా స్వచ్ఛంద సంస్థ పాటుపడుతుంది. ఈ వృక్షాలకు వారసత్వ సంపద గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మరి గ్రేటర్ హైదరాబాద్లో మనుగడ సాధిస్తున్న 100 ఏళ్ల వయసున్న చారిత్రక చెట్లపై మరింత సమాచారాన్ని హరిత అందిస్తారు. తరాలు మారినా కాలాలు మారినా చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా ఎన్నో పురాతన కట్టడాలు నిలుస్తుంటాయి. అయితే కట్టడాలే కాదు, ప్రకృతిలో మమేకమైన చెట్లు కూడా ప్రస్తుతం చరిత్రకు ఆనవాలుగా ఉన్నాయి. మరి హైదరాబాద్లో ఉన్న హిస్టారికల్ ట్రీస్ ఎక్కడున్నాయి, బట్ చరిత్ర ఏంటి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హైదరాబాద్లో చాలా ఏళ్ల చరిత్ర కలిగిన హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి ప్లేసుల్లో చింత చెట్టు ఒకటి. ముఖ్యంగా మనం ఉస్మానియా హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న చింత చెట్టు, ఇది చాలా హిస్టారికల్ చింత చెట్టు. చాలామందికి కూడా తెలుసు దీని గురించి. అయితే ముఖ్యంగా మూసీ వరదల టైంలో దాదాపు 150 మంది ఈ చెట్టు పైకి ఎక్కే వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం మనం ఆ చెట్టు వద్దే ఉన్నాము. ఇది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన చింత చెట్టు. ఈ చెట్టు ప్రాంగణం మొత్తం కూడా మనం చూడొచ్చు. కొన్నేళ్ల కిందట దీన్ని అఫ్జల్ పార్క్గా డెవలప్ చేసి జిహెచ్ఎంసీ అధికారులు కొంత ఇవన్నీ కట్టడం జరిగింది. 1908లో వచ్చిన వరదల టైంలో ఇక్కడ స్థానికంగా గుడిసెలేసుకుని ఉన్న బ్రతికే వాళ్ళంతా కూడా వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు ఈ చెట్టు వద్ద ఆగి ఈ చెట్టు పైకి ఎక్కి వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడుకున్నారు. దాదాపు 1908 సెప్టెంబరు 27 నుంచి 28 2 రోజుల పాటు ఈ వరదల్లో కారణంగా ఈ చెట్టుపైనే ఉండి 2 రోజుల పాటు వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారని అయితే చరిత్ర చెప్తోంది. ఆ హిస్టారికల్ చెట్టునే మనం చూస్తున్నాము. చూడొచ్చు, ఈ చెట్టు దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు. మొత్తం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ చుట్టూ కూడా కొంత నిర్లక్ష్యానికి గురైందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంగణం అంతా కూడా చెత్తా చెదారంతో అయితే నిండిపోయింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న చింత చెట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా కొంత అధ్వాన పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ టూరిజం స్పాట్గా దీన్ని గుర్తించి దీన్ని అభివృద్ధి చేస్తే మరింత మందికి ఈ చెట్టు గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అయితే చరిత్రకు ఆనవాళ్ళుగా ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ చూస్తుంటాము, కానీ చెట్లు ఏదైతే ప్రకృతిలో భాగమైన చెట్లకు సంబంధించిన చరిత్ర చాలా తక్కువ మంది తెలుస్తుంటుంది. కాబట్టి దీని గురించి మరింత ప్రమోషన్ చేయాలంటే ఈ పరిసర ప్రాంతాలను డెవలప్ చేస్తూ ఈ చరిత్రకు సంబంధించిన హిస్టరీని తెలిసేలాగా ఇక్కడ బోర్డ్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. వచ్చే తరాలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. చూడొచ్చు, ఈ చింత చెట్టు మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళాలంటే ఈ మెట్లు 2 వైపులా ఏర్పాటు చేశారు. ఈ 2 వైపులా మెట్లతో పాటు ముందు ఒక ఫౌంటైన్ కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ అఫ్జల్ పార్క్ అని నామకరణం చేసి ఇక్కడ ఈ చుట్టూ కూడా కొంత డెవలప్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం ప్రజెంట్ మెయింటెనెన్స్ అయితే కరువైపోయింది. దాదాపు 2002లో ఇది ప్రాణదాత్రి అనే పేరుతోటి ఇక్కడ ఒక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిలాఫలకం చూడొచ్చు. ముఖ్యంగా ఇది ప్రాణాలు కాపాడిన చెట్టుగా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే దీన్ని డెవలప్మెంట్ చేస్తే మరింత మందికి కూడా దీని గురించి తెలిసే అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 28న వచ్చి ఈ వరదల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తుంటారు. మూసీ నది పునర్జీవన కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాజెక్టుని చేపట్టింది. కాబట్టి దానిలో భాగంగా ఇట్లాంటి హిస్టారికల్ ట్రీస్ని కాపాడితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చరిత్ర తెలిసే అవకాశం ఉంటుంది. చరిత్రకి ఆనవాలుగా ఇటు కట్టడాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా పురాతన చెట్లు కూడా ఉన్నాయి. అందులో మనకు హైదరాబాద్లో మరొక రేర్ ట్రీ, అందులోనూ పురాతన చెట్టుగా దీన్ని పిలుస్తున్నారు. హైదరాబాద్లోని గోల్కొండ కోటకు సమీపంలో ఈ చెట్టు ఉంది. మనకు గోల్కొండ కోటకు సంబంధించిన గోల్ఫ్ కోర్ట్ ఏదైతుందో దాని వెనక భాగంలో ఈ చెట్టు ఏర్పడింది. అయితే అప్పటి నుంచి కూడా దీనికి ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీనికి కంప్లీట్గా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి
చేయడం జరిగింది. దాంతోపాటు ఈ చెట్టుకు సంబంధించిన డీటెయిల్స్ తోటి ఇక్కడ ఒక శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు, దాదాపు 600 ఏళ్ల హిస్టరీ ఉందని కూడా దీనికి చెప్తున్నారు. బావో బాబు ఈ చెట్టు పేరు. దాంతోపాటు హయాతియన్ వృక్షంగా కూడా దీన్ని పిలుస్తున్నారు. అంటే ఇది ఆఫ్రికన్ కంట్రీలో మాత్రం ఇట్లాంటి అరుదైన చెట్లు ఉంటాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటారని చెప్తున్నారు. ముఖ్యంగా తానిషాల పాలనలో అప్పుడు ఈ చెట్టుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఆ టైంలో ఇటు రాజుల పైన యుద్ధాలు జరిపే వాళ్ళు ఇలాంటి చెట్లు దాచుకునే వాళ్ళు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మనకి గోల్కొండ కోట సమీపంలో ఉన్న ఈ చెట్టు దాదాపు 40 మంది దొంగలకు ఇటు నివాసంగా ఉపయోగపడేది. వాళ్ళు రాత్రి అంతా కూడా బయటకు వచ్చి దొంగతనాలు చేసేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు దాచుకోవడానికి ఒక నివాస గృహంగా రహస్య గదిగా దీన్ని వాడుకునేవాళ్ళు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకు మెయిన్గా ఈ చెట్టు చూడడానికి మనకు ఎంట్రన్స్లో రాగానే లోపలికి ఎక్కడానికి ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకి దిగి వాళ్ళు దాచుకునేవాళ్ళు. దాదాపు 40 మంది ఇందులో నివాసం ఉండేలాగా ఇది కంప్లీట్గా ఈ ట్రీ అయితే ఏర్పడింది. అది ఒక సొరంగం లాగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ పురావస్తు శాఖ వాళ్ళు దీని లోపలికి ఎవరు ఎక్కకుండా ఇలా మొత్తం గ్రిల్ తోటి ఏర్పాటు చేశారు. ఈ గ్రిల్ సెటప్ అంతా చూడొచ్చు. కంప్లీట్గా ఈ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్లకుండా ఇట్లా రక్షణగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఈ అరుదైన ట్రీ భాగంలో చూస్తే కంప్లీట్గా ఒక ఏనుగు ఆకారంలో మనకు కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చూస్తున్న ఏదైతే కాండం ఉందో ఆ కాండ భాగం నుంచి వేరవుతున్న ఈ సపరేట్ కాండం నుంచి కింద 4 పాదాలు, అలాగే ఇక్కడ ఏనుగు తొండం లాగా ఒక ఆకారం ఉంది. ఇది ఒక అరుదైన చెట్టు. అయితే ఈ చెట్టుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా టూరిస్టులు వచ్చి చూస్తున్నారు. చూసారు కదా, హైదరాబాద్లో చరిత్రకి నిలువెత్తు నిదర్శనంగా ఈ హిస్టారికల్ ట్రీస్ అయితే నిలుస్తున్నాయి. అయితే వీటిని గూగుల్ ఎర్త్ మ్యాప్లో మ్యాపింగ్ చేసేందుకు వడ్డా అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. అయితే ముఖ్యంగా ఇలాంటి చారిత్రాత్మకమైన చెట్లను రక్షించాలంటే ఇటు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎస్టీ ఉద్యోగులను గతంలో ఉన్న వీసీ వేధింపులకు గురి చేసినట్లుగా తమకు తెలిసిందని చెప్పారు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్. చాలా మంది గిరిజన ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎస్టీ ఉద్యోగులు విద్యార్థులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దాదాపు 200 కంప్లైంట్స్ వచ్చాయన్నారు. త్వరలోనే నోటీసులు ఇస్తామని కమిషన్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలన్నారు హుస్సేన్ నాయక్. కానీ వాళ్ళ హక్కులు హరిస్తున్నారు కొంతమంది పాలకులు. ఇక వీళ్ళు కులం పేరు చెప్పి దూషించలేను, కానీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో ఉన్నా కాబట్టి ఆ మాట అనలేను. కానీ కమిషన్లో కంప్లైంట్ ఉత్తగానే రావట్లేవు, ఏదో నిజం జరుగుతుంది కాబట్టి వస్తుంది. కానీ ఇక్కడ నేను ఇలా చూసినప్పుడు పాపం చాలా దాదాపు 15-20 సంవత్సరాల నుండి ఇలా చదువు చెప్తున్న వాళ్ళకి ఏదైనా స్టాఫ్కి, టీచింగ్ స్టాఫ్కి ఇవాళ వాటికి ప్రమోషన్స్ లేవు, సరైన ప్రమోషన్స్ లేవు. అలాగే అరకొరగా బ్యాక్లాగ్ పోస్టులు ఇంతవరకు భర్తీ కూడా చేయలేదు. దాంట్లో ఎస్టీని అయితే విలువే లేదు, ఎస్టీ ఎస్సీకి అయితే విలువే లేదు. వాళ్ళకి కావాల్సిన మేనేజ్మెంట్ దగ్గరలో కావాల్సిన వాళ్ళనేమో దగ్గరలో ఉంచుకుంటూ ఈ ఎస్టీ ఎస్సీలను తీసియాలి ఏదో మూలన పడేస్తున్నారు. డిస్టిక్లలో పడేయడం, ప్రమోషన్ అనేది పక్క పెట్టండి, ముందు ఇది కూడా విలువ లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. బ్యాక్లాగ్ పోస్ట్ దాదాపు 2017 నుండి భర్తీ కూడా చేయలేదంటున్నారు. గత 10 సంవత్సరాల ఈ పాపం ఇప్పుడు వచ్చిన వైస్ ఛాన్సలర్ న్యూ, మన వాళ్ళని ఏమన్నా అర్థం లేదు. కానీ గత వైస్ ఛాన్సలర్ చేసిన ఆగడాలు ఇంత అంత కాదని గగ్గోలు పెట్టుకుంటున్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క సభ్యులు ఈ విశ్వవిద్యాలయానికి రావటం, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ మా విద్యార్థులతోని సిబ్బందితోని చర్చించి వాళ్ళ యొక్క సమస్యలు, ఇంతకుముందు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా వారు స్వయంగా వినటం, వాటి పరిష్కార మార్గాలు కూడా వారు చూపిస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. సో నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఓపెన్ మైండెడ్.